చిత్తశుద్ధి ఇవాళ రాష్ట్రంలో పెట్టారు. ఇవాళ 804 ఆర్ఓబీలు ఆర్యూబీలు 2014 తర్వాత విజయవాడ ప్రాంతానికి 4 వచ్చాయని చెప్తున్నారు. రాష్ట్రం అంతా 804 వచ్చాయి. నా ధర్మవరంలో కూడా ఒక పెద్ద ఆర్యూబీ పని జరుగుతుంది. ఇంకో కొత్త ఆర్ఓబీ మంజూరు కూడా అయింది. ఈ తర్వాత అన్ని విధాలుగా మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవాళ ఈ బడ్జెట్ కూడా 2,78,000 కోట్లు కేవలం రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైల్వే స్టేషన్ల మౌలిక సదుపాయాల కల్పన కోసం 2,78,000 మొత్తం బడ్జెట్ అంతా రైల్వేల మీద జీతాలతో సహా 3 లక్షల కోట్లు ఉంటే గతంలో ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీదే దాదాపు 3 లక్షల కోట్లు పెడుతున్నారంటే ఈ పేదవాడికి ఇస్తున్న ప్రాధాన్యత ఏందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇప్పుడు వందే భారత్ రైళ్లు వస్తున్నాయి. ఇంకో విషయం బుల్లెట్ ట్రైన్లు కూడా రావాలని దేశవ్యాప్తంగా 7 హై స్పీడ్ రైల్వే కారిడార్లని మన బడ్జెట్లో మంజూరు చేస్తే మన తెలుగు రాష్ట్రాలకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి, దేశానికి అంతా కలిపి 7 అయితే మన తెలుగు రాష్ట్రాలకి 3 వచ్చాయి. ఇంత పెద్ద దేశం 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయినా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 3 ఇచ్చారంటే మన రాష్ట్రాల మీద, తెలుగు ప్రజల మీద అక్కడ ఢిల్లీలో కూర్చున్న నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారికి ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై పోయే రైలు మన కళల రాజధాని ఎక్కడ అమరావతి పై నుంచి పోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు అమరావతిలో ఎక్కి చెన్నై దిగాలంటే ఫ్లైట్లో కూడా 1.5 గంట పట్టేది. ఇప్పుడు హై స్పీడ్ బుల్లెట్ రైలు వచ్చిన తర్వాత మన కళ్ళ ముందే జరుగుతుంది, రాబోయే కొన్ని రోజుల్లో జరుగుతుంది. 1.5 గంటలో, ఇంతకుముందు ఫ్లైట్ ఎక్కితే 1.5 గంట పట్టేది రైల్వే స్టేషన్లో, అక్కడ ఎయిర్పోర్ట్లో దిగడానికి. ఇక్కడ అమరావతిలో రైలు ఎక్కితే 1.5 గంటలో ఇప్పుడు చెన్నై దిగేస్తాం. 45 నిమిషాల్లో ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయాయి. ఎంతసేపు ఫ్లైట్ పడుతుందో అంతే సమయంలో బుల్లెట్ ట్రైన్లో మనము ఇవాళ ఆ ప్రాంతాలకు చేరే సౌకర్యం కలిగింది. 3 ప్రాంతాలు, ఒకటి హైదరాబాద్ నుంచి చెన్నై పోయేది మన ప్రాంతం నుంచి పోతుంది, లేదా చెన్నై నుంచి బెంగళూరు పోయేది మన ప్రాంతం మీద పోతుంది, లేదా బెంగళూరు నుంచి చెన్నై పోయేది కూడా మన ప్రాంతం మీద నుంచి పోతుంది. ఈ 3 రైళ్ళు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లు కూడా మన తెలుగు రాష్ట్రాలకు రాబోతున్నాయి.